లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి సౌజన్యంతో ముల్కల్లాలో ఉచిత కంటి చికిత్స శిబిరం చేపట్టారు. కంటి చూపులో లోపాలు ఉన్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా క్యాంపు చైర్మన్ డేగబాపు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవల్ని గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. 2 రోజుల పాటు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 80 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందికి కంటి ఆపరేషన్ కు పంపనున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపనున్నట్లు వివరించారు. కంటి ఆపరేషన్ కోసం వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత భోజనం, వారి వెంట వెళ్లే సహాయ వ్యక్తులకి కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత భోజనం వసతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ బాల్మోహన్, గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, క్యాంప్ టెక్నీషియన్ రియాద్, డాక్టర్ సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబారి సత్యం, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ముల్కల గ్రామంలో కంటి చికిత్స శిబిరం అంటే కళ్ళ పరీక్షలు చేసి రేపు కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడం కోసం ఈరోజు రేపు 2 రోజులు స్క్రీనింగ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరూ ఈరోజు సుమారుగా ఒక 60 మంది దాకా ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇక ముందు కూడా రేపు కూడా ఇదే కొనసాగుతుంది. రేపు కరీంనగర్ నుండి ఇక్కడికి బస్సు వచ్చి వీళ్ళందరినీ మరీ రీచెక్ చేసి వీళ్ళందరినీ మళ్ళీ బస్సులో తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్లేస్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడే దింపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాని వాళ్ళు కూడా రేపు రావాలని కోరుకుంటున్నారు. ముల్కల నుండి సహాయ సహకారాలు అందించిన ముల్కల సెక్రటరీ మరియు కారోబారి మరియు మిగతా ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మంచిర్యాల లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ సహాయంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడినది ముల్కాల గ్రామంలో. ఈరోజు రేపు కూడా ఉంటుంది. ఈరోజు వచ్చిన వారే కాకుండా రేపు కూడా రండి. ఈ ముల్కాలనే కాకుండా వేంపల్లి, హాజీపూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకోవాలి. ఇక్కడ ఈ ఆపరేషన్కు పొరలు ఉన్న వారిని గుర్తించి రేపు కరీంనగర్కు ఉచిత బస్ సౌకర్యంతో కరీంనగర్ తీసుకెళ్ళి రేపు అక్కడ పరీక్షలు చేసి ఎల్లుండి ఆపరేషన్ చేసి ఎల్లుండి సాయంత్రం కూడా మళ్ళీ ముల్కాల గ్రామంలో వదిలిపెడదాం. ఈ సదవకాశాన్ని మంచిర్యాల, ఈ హాజీపూర్, ముల్కాల, వేంపల్లి, పాత మంచిర్యాల గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని, ఈ ఉచిత వైద్య శిబిరానికి మంచి ఆదరణ రావాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వారు మా గ్రామ పంచాయతీ సందర్శించి మాకు ఉచిత కంటి పరీక్షలు మరియు ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని వాళ్ళు అడగగానే మేము వాళ్ళకు సహకరించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యులై వాళ్ళ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఊరి ప్రజలను కోరుకుంటున్నాను.